మాదాపూర్ దీనకుమారి కథ తాత్కాలికంగా సుఖాంతమైంది. పెద్ద మనుషుల చొరవతో తలుపులు తెరిచారు అత్తగారింటి వారు. దీంతో పిల్లలు సామాన్లతో ఇంట్లోకి వెళ్లింది దీనకుమారి. భర్త పీటర్ చనిపోయాక ఇంట్లో నుంచి దీనకుమారిని గెంటేశారు అత్తమామలు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. రైట్గా ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అక్రమ్, చెప్పండి, అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇందాక లైవ్ తీసుకున్నప్పుడు అసలు తమ కోడలే కాదు అంటూ కూడా వ్యాఖ్యానించిన వాళ్ళు లోపలికి రానిచ్చారు. దానికి గల కారణాలు ఏంటి? అండ్ ప్రెసెంట్ ఆవిడ సేఫ్ గానే ఉంటుంది అని అనుకోవచ్చా లోపల? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అక్రమ్? భర్త చనిపోయిన తర్వాత అసలు నువ్వు మా కోడలవే కాదంటూ కూడా అత్తామామలు దీనకుమారి అనే ఒక లేడీని ఇంట్లో నుండి బయటికి గెంటేశారు. దాంతో తాను ఉదయం నుండి కూడా ఇంటి బయటే పోరాడుతుంది. గత 20 రోజుల నుండి కూడా తనని ఇంట్లోకి రానివ్వట్లేదు. దాంతో తను ఇంటి బయటే ఉండి కూడా తను పోరాటం చేస్తుంది. ఈ రోజు పూర్తిగా కూడా ఉదయం నుంచి పోరాటం చేసిన తర్వాత అటు పెద్ద మనుషులు అదేవిధంగా మీడియా రావడంతో అత్తమామలు ఎవరైతే దీనకుమారికి సంబంధించిన అత్తమామలు లోపలికి పంపించారు. ప్రస్తుతం నేను ఇంటి వద్దే ఉన్నాను. ఇదే ఇంట్లో తాను గత కొన్ని రోజులుగా కూడా తను పోరాటం చేస్తుంది. నా భర్త చనిపోయిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత నన్ను లోపలికి ఎందుకు రానివ్వడం లేదంటూ కూడా తను అడుగుతున్న పరిస్థితి. దాంతో అటు అత్తమామలు అసలు నువ్వు మా కొడుకుతో నీకు పెళ్లి అవ్వలేదు, నీకు పుట్టినటువంటి పిల్లలే వాళ్ళకి మా కొడుకు పీటర్ సంబంధం లేదని చెప్పడంతో కూడా ఈ గొడవ కాస్త పెద్దదైంది. దాంతో దీనకుమారి మీడియాను ఆశ్రయించింది. దాంతో అటు పలు మహిళా సంఘాలే కానీ అదేవిధంగా కొందరు పెద్ద మనుషులు కూడా చొరవ చేసుకున్నారు. మొత్తానికి ఇటు ఆ వ్యవహారం పోలీసుల వరకు కూడా వెళ్ళిన పరిస్థితి. దాంతో ఏదైతే దీనకుమారి అటు నన్ను అత్తమామల్ని బయటికి గెంటేస్తున్నారు, నన్ను లోపలికి రానివ్వట్లేదు, నా 2 పిల్లలను కూడా లోపలికి రానివ్వట్లేదు, మాకు న్యాయం చేయాలంటూ కూడా ఇప్పటికే దీనకుమారి కూడా మాదాపూర్ పోలీసులను కూడా ఆశ్రయించిన పరిస్థితి. అటు మాదాపూర్ పోలీసులు సైతం కాస్త వ్యంగ్యంగా అంటే ఏదైతే నువ్వు ఖచ్చితంగా తనకి అంటే మీ పీటర్తో ఉన్నటువంటి పెళ్లి ఫోటోలే కానీ పెళ్లికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లే కానీ తీసుకురావంటూ కూడా అటు పోలీసులు కూడా చెప్పిన వైనం కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఇటు అత్తమామలు కూడా దీనకుమారికి సంబంధించినటువంటి అత్తమామలు కూడా పోలీసులను ఆశ్రయించారు. ఆవిడకి మాకు ఎలాంటి సంబంధం లేదు, కావాలంటే మీరు ఆ సర్టిఫికేట్లు అవన్నీ కూడా అడగండి అంటూ కూడా చెప్తున్నారు. కాకపోతే ఇటు దీనకుమారి చెప్తున్న దాని ప్రకారము నాకు నా భర్తకు పెళ్ళైనట్లు ఉన్నటువంటి సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సాక్ష్యాలు మా అత్తమామలు నా దగ్గర నుండి లాగేసుకున్నారు, తన దగ్గర చూపించడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవంటూ కూడా తను చెప్తుంది. కాకపోతే ఇటు కుటుంబ సభ్యులు పీటర్ సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే మేము ఎలాంటి సాక్ష్యాలు లాగేసుకోలేదు అంటూ కూడా చెప్తున్నారు. ఉదయం నుండి కూడా ఈ వ్యవహారము నడుస్తూ వచ్చింది. మనము బిగ్ టీవీలో కూడా ఎక్స్క్లూజివ్గా చూపించడం కూడా జరిగింది. సో దాంతో ఆ సాయంత్రం దాదాపు 6 నుండి 7 గంటల నుండి ఈరోజు పొద్దున నుండి దీనికి సంబంధించిన పోరాటం ముగించుకున్న తర్వాత అటు అత్తమామలు కూడా వాళ్ళు సరే ప్రస్తుతానికైతే లోపలికి రానివ్వండి అని కూడా చెప్పడంతో కూడా ఇటు పెద్ద మనుషులు లోపలికి రానిచ్చారు. ప్రస్తుతం అయితే అటు దీనకుమారి అదేవిధంగా దీనకుమారికి సంబంధించిన 2 పిల్లలు లోపల సేఫ్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి చూడాలి అంటే తర్వాత ఇప్పటికే ఇటు 2 కుటుంబ సభ్యులు ఇటు దీనకుమారి అదేవిధంగా పీటర్ సంబంధించిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తర్వాత పోలీసులు దాన్ని న్యాయం చేస్తామని కూడా చెప్పారు. చూడాలి మరి ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుంది. ఆ వ్యవహారం కోర్టుకు కూడా వెళ్లే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కోర్టు ఎలాంటి తీర్పిస్తుంది, దీనకుమారి మళ్ళీ ఇటు అత్తమామలను స్వాగతిస్తారా ఏంటి అనేది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే దీనకుమారి వాళ్ళ పిల్లలతో సేఫ్గా కూడా ఇంటి లోపల ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సర్తాజ్ అక్రమ్, ఫర్దర్ గా ఆవిడ ఏం చెప్తున్నారు దానికి సంబంధించి పోలీసులు ఆవిడకి ఏమైనా ప్రొటెక్షన్ అలాంటిది ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? లేదు సార్, ఇప్పటికే అటు ప్రొటెక్షన్ కావాలంటూ కూడా దీనకుమారికి సంబంధించినటువంటి ఆ పిల్లలే కానీ దీనకుమారి అందరూ కూడా మాదాపూర్లో ఆ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కూడా కాస్త మీరు ప్రూఫ్స్ తీసుకొస్తేనే మీకు న్యాయం చేయగలుగుతాము, ఎందుకంటే ఖచ్చితంగా మ్యారేజ్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ కావాలి, అవన్నీ కూడా పోలీసులు చెప్పారు. దాంతో ఇప్పటికే అటు దీనకుమారికి సంబంధించినటువంటి పెళ్లి సాక్ష్యాలే కానీ ఆ ఫోటోలే కానీ ఆ సంతకాలే కానీ అవన్నీ కూడా ఇప్పటికే అటు దీనకుమారికి సంబంధించిన అత్తమామలు తీసుకున్నారంటూ కూడా దీనకుమారి ఆరోపిస్తున్న పరిస్థితి. దాంతో మేము ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వలేమంటూ కూడా పోలీసులు చెప్పారు. సో ప్రస్తుతానికి అటు దీనకుమారి కూడా ఒకవేళ ఆ పెద్ద మనుషులతోటి అదేవిధంగా మహిళా సంఘాలతోటి కూడా అదే చెప్పింది, రాత్రికి నన్ను ఏమైనా చేస్తే నా పరిస్థితి ఏంటి, ఎందుకంటే పోలీసులు కూడా ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు, న్యాయం చేయండి ప్రొటెక్షన్ ఇవ్వండి అని పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు సైతం మమ్మల్ని సాక్ష్యాలు అడుగుతున్నారు, 2 పిల్లలు ఉన్నారు, మా 2 పిల్లలు కనిపించట్లేదా, సాక్ష్యాలు అడుగుతున్నారు, DNA చూపించమని కూడా పోలీసులు అడుగుతున్నారు, ఇదే వైనం అంటూ కూడా తను ఆవేదిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాకపోతే ఇంత వ్యవహారం జరిగినప్పటికీ కూడా దీనకుమార్ సంబంధించినటువంటి అత్తమామలు ఎలాంటి దయ
కానీ ఎలాంటి అవేమి కూడా చూపించకుండా వాళ్ళ సామాన్ కూడా అంతా కూడా బయటపడేసిన పరిస్థితి. దాంతో చాలా రోజుల నుండి దీనకుమారి మనం చూస్తున్నటువంటి ఈ గేటు లోపలనే ఆ గేట్ ఆవరణలో దానికి సంబంధించినటువంటి సామాన్ అదంతా కూడా పెట్టుకొని బయటే వండిపించుకుంటూ కూడా ₹5 భోజనం బయట నుంచి తీసుకొచ్చి పిల్లలకు తినిపిస్తూ కూడా అంతా చేసింది. ఈ రోజు ఇక లాభం లేదు, ఎంత బయట నిరసన చేసినా, బయట ఎంత ప్రొటెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా అత్తామామలు దిగి రావట్లేదనే ఒక నేపథ్యంలో తన పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. తదుపరి దర్యాప్తు తర్వాత ఇటు దీనకుమారి చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ఇప్పటికే రికార్డ్ చేశారు. అదేవిధంగా పీటర్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఇవి రెండింటి ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్తుంది, సివిల్ కోర్టు, ఎందుకంటే ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి సివిల్ కోర్టు వరకు కూడా వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి చూడాలి ఏమవుతుందో. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రొటెక్షన్, పోలీస్ ప్రొటెక్షనే కానీ ఏమి కూడా ఇక్కడ లేదు. కాకపోతే పెద్ద మనుషులు వాళ్ళందరూ కూడా చెప్పడంతో, నచ్చ చెప్పడంతో తను తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్ళింది. లోపల తను గడిపెట్టుకొని కూడా సేఫ్గా ఉంది. కాకపోతే ఇక్కడ ఎలాంటి పోలీస్ ప్రొటెక్షన్ మాత్రము లేదు. కాకపోతే పోలీస్ ప్రొటెక్షన్ ఉంటే బాగుండేది అంటూ కూడా పరిస్థితి కనిపిస్తుంది. సర్దాజ్ అక్రమ్, అకార్డింగ్ టు ద లా మనం ఒకసారి చూసుకుంటే దీనకుమారి ఆవిడకి పెళ్ళైనా పెళ్ళవ్వకపోయినా ఆవిడ చెప్తున్న ఇది ప్రకారం తన హస్బెండ్ తో తను ఉంటున్నాను, ఆర్ఎల్స్ ఒక మనిషితో ఉంటున్నాను అండ్ పిల్లలు కూడా ఉన్నారు అన్నప్పుడు పోలీసులు పెళ్ళైందా లేదా అంటూ సర్టిఫికేట్లు చూపించు అప్పుడే లోపలికి వెళ్ళాలి అనే ఒక వాదన తీసుకురావడం కరెక్ట్ కాదు అనేది క్లియర్ గా అర్థమవుతోంది. సో పోలీసులు దీనిపై ఎలాంటి ఫర్దర్ యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది అనుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆవిడకి రైట్ కూడా ఆ ఇంట్లోనే నివసించే రైట్ సైతం కనిపిస్తోంది. సో దానికి సంబంధించి అత్తామామలు ఫర్దర్ గా ఎలా రియాక్ట్ అవుతారు అనుకోవాలి అక్రమ్? తప్పకుండా మీరు చెప్తున్న దాని ప్రకారం పోలీసులకు మీరు సాక్ష్యాలు చూపించండి, డిఎన్ఏ టెస్ట్ సంబంధించినటువంటి సాక్ష్యాలు కానీ లేకపోతే మ్యారేజ్ సంబంధించినటువంటి సాక్ష్యాలు కానీ చూపించాలి అని అడిగే రైట్ ఎక్కడ కూడా లేదు. ఎందుకనంటే ఒక మహిళ 2 పిల్లల్ని పట్టుకొని తను రోడ్డు మీద పడ్డప్పుడు ఖచ్చితంగా పోలీసులు సాక్ష్యాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి మానవీయ కోణంలోనైనా లేకపోతే లా కోణంలోనైనా ప్రస్తుతానికి వాళ్ళకి షెల్టర్ ఇచ్చే విధంగా లోపలికి పంపించాలి. లోపలికి పంపించిన తర్వాత కేసు దర్యాప్తు ముమ్మరం చేసి ఆ తర్వాత కోర్టు ఇచ్చిన తీర్పును బట్టి కూడా వాళ్ళు ముందుకు సాగాలి. అలాంటిది వీళ్ళు న్యాయం చేయాలి అని మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీసులకు సైతం కూడా సాక్ష్యాలు చూపించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా దీనకుమారి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారు దానికి సంబంధించినటువంటి లిస్ట్ కూడా ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకురావాలి, ఏమేమి టెస్టులు చేయించాలి అవన్నీ కూడా పోలీసులే తనకి ఆ లిస్ట్ రాసి చూపించడం ఏంటి అంటూ కూడా తను బాధపడుతుంది. ఇప్పటికే భర్త చనిపోయినటువంటి బుట్టడి బాధలో తను ఉంది. అదేవిధంగా అత్తమామలు వైపు గెంటేశారు. మాకు న్యాయం చేయండి అయ్యా, నా పిల్లలు రోడ్డు పైన ఉన్నారు, బడికి వెళ్ళట్లేదు, తినడానికి తిండి లేదు, కనీసము లోపలికి వెళ్ళి స్నానాలు అలా చేయించడానికి కూడా అత్తమామలు పర్మిషన్ ఇవ్వట్లేదు, మాకు న్యాయం చేయండి అని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు న్యాయం చేయకుండా ఈ విధంగా ఇవన్నీ సాక్ష్యాలు అడగడం ఏంటి? మీరు నిజంగా మాకు న్యాయం చేయాలనుకుంటే వెళ్ళి ఒకసారి ఇంట్లో పరిశీలిస్తే, అటు పీటర్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇంట్లో పరిశీలిస్తే మాకు పెళ్లి జరిగినట్లు ఆధారాలు ఉంటాయి, సాక్ష్యాలు ఉంటాయి. అవి చూడకుండా మమ్మల్ని రివర్స్ సాక్ష్యాలు అడగడం ఏంటి, కనీసం ప్రొటెక్షన్ ఇవ్వకపోవడం ఏంటి అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే ఇదంతా కూడా వ్యవహారం ఒకవైపు ఉంటే, ఇటు పీటర్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అంటే ఏదైతే దీనకుమారికి సంబంధించినటువంటి అత్తమామలు చెప్తున్నది ఏంటంటే, అసలు ఆవిడకి మా కొడుక్కి ఎలాంటి సంబంధం లేదు, ఎక్కడా కూడా పెళ్ళైనట్లు సాక్ష్యాలు లేవు, ఆవిడ ఏదైతే మాపైన ఆరోపణలు చేస్తున్నది, మేము సాక్ష్యాలు లాగేసుకున్నాం, సాక్ష్యాలు దాచిపెట్టుకున్నామని చెప్తున్న ఆ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా కూడా అవాస్తవము. అసలు ఆవిడకి మాకు ఎలాంటి సంబంధం లేదు. సో ఖచ్చితంగా మేము లోపలికి ఈ కారణంగానే రానివ్వట్లేదు, అలాంటి పరిస్థితులలో మేము లోపలికి ఎలా రాణిస్తాము, ఆవిడే మా పైన దౌర్జన్యం చేస్తుంది, మేము లోపల ఉంటే మా తలుపులు పలగొడుతుంది అంటూ కూడా ఆవిడ చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా కూడా పోలీసులు ఖచ్చితంగా వారి దాకా ఈ విషయము ఈ కేసు వారి దాకా వెళ్ళింది అని అంటే పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని, ఒక మహిళను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే భర్త చనిపోయాడు పాపం రీసెంట్గా, ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకొని కనీసం న్యాయం జరపాలి, లోపలికి పంపించాలి, సేఫ్గా ఉంచాలి, కనీసం ఒక కానిస్టేబుల్ భరోసానైనా ఇక్కడ ఇవ్వాలి. అవి ఏమీ ఇవ్వకుండా కేవలము మీరు ఆ టెస్టులు తీసుకొస్తేనే, సరైన సాక్ష్యాలు తీసుకొస్తేనే మీకు న్యాయం చెప్తాము అంటూ చెప్పడంతో కూడా అటు బాధితురాలు దీనకుమారి తీవ్రంగా కూడా ఆవేదన చెందుతుంది. ఖచ్చితంగా దీనిపైన పోలీసులు న్యాయం జరపాలి, కోర్టులైనా కానీ న్యాయం జరపాలి, ప్రభుత్వాలు దీనిపైన చూడాలంటూ కూడా ఆవిడ కోరుతుంది. అత్తమామల వైఖరి మాత్రం పూర్తిగా కూడా ఎక్కడ కూడా మాకు సంబంధం లేదు, కావాలంటే సాక్ష్యాలు చూపించండి అంటూ కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి చూడాలి ఈ వ్యవహారం ఎక్కడ దాకా వెళ్తుంది. పోలీసులు ఇప్పటికైనా దీనిపైన సరైన దృష్టి పెట్టి వీళ్ళకి ప్రొటెక్షన్ అలాంటిది కల్పిస్తారేమో, లేకపోతే అత్తమామలైనా మారి వాళ్ళని మళ్ళీ లోపలికి పిలుచుకొని మళ్ళీ కుటుంబంలోకి ఆహ్వానిస్తారో కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సర్తాజ్. Yes, thank you, Akram.